ఈ రోజున ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న పెను సవాలు భూముల కాలుష్యం. రసాయనమయమైపోతున్న భూములు ఫలదతను కోల్పోతున్నాయి. సారహీనంగా మారి హీనపక్షపు దిగుబడులను కూడా అందించలేకపోతున్నాయి. టన్నుల కొద్దీ గుమ్మరిస్తున్న కృత్రిమ ఎరువులతో జవసత్వాలు కోల్పోయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. పెడధోరణి పట్టిన రసాయనాల వాడకం దుష్ఫలితాలు ఇంతటితో ఆగలేదు. పండించిన పంట ఉత్పత్తుల్లోనూ అవశేషాలు ఉండిపోయి మన ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. సేద్యంలో సమగ్రతకు ప్రాధాన్యతనిచ్చి సేంద్రియానికి పెద్దపీట వేసినప్పుడే నేల, నీటి వనరులను పరిరక్షించుకొని వ్యవసాయాన్ని సుస్థిరంగా కొనసాగించగలుగుతాం. సేంద్రియ ఎరువులు అనగానే అందరికీ గుర్తొచ్చేది పశువుల ఎరువు. ఈ మధ్యన ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం వంటి ఉత్పత్తులను తయారు చేసుకుని అవకాశమున్న రైతులు వాడుతున్నారు. వీటితో పాటుగా జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్టు వంటి వాటిని సేంద్రియ ఎరువులుగా వాడుకోవచ్చు. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. పశువుల ఎరువుతో పాటుగా వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సహాయంతో కుళ్లబెట్టి వచ్చిన ఈ వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేసుకుని సొంతానికి వాడుకుంటున్న రైతులు కొందరైతే, వర్మీ కంపోస్టు ఉత్పత్తిని వాణిజ్య పంతాలో చేపట్టి లాభాలు పొందుతున్నవారు మరికొందరు. అసలు వర్మీ కంపోస్ట్ను ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి మెళకువలు పాటించాలి, ఉపయోగాలేమిటి అనే వివరాలను మనకందిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. సేంద్రియ ఎరువులో భాగంగా రైతులకి వర్మీ కంపోస్ట్ని కూడా ఎక్కువగా వాడుకోవడం మంచిది అని చెప్పేసి రైతులకి మరి తెలియచేయడం జరుగుతుంది. వానపాములు ఎరువు అంటే వానపాములు సేంద్రియ పదార్థాన్ని తిన్న తర్వాత మట్టిని కానీ, లేదంటే పశువుల గత్తాన్ని కానీ, లేదంటే పంట వ్యర్థాలని, సగం కుళ్ళినటువంటి పంట వ్యర్థాలని తిన్న తర్వాత వాటి నుంచి వచ్చిన విసర్జితాన్ని మనం వానపాముల ఎరువుగా తీసుకుంటాం. కాబట్టి వానపాములకి వేసేటువంటి ఆహార పదార్థాలు కానీ, ఈ సేంద్రియ పదార్థాలు కానీ సరైన క్రమంలో కూడా అందిస్తే అవి ఎక్కువ ఆహారాన్ని తీసుకొని ఎక్కువ సేంద్రియ ఎరువుని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ షెడ్ నిర్మాణం అనేది మరి రైతులు వారికి ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బట్టి, సేంద్రియ పదార్థాలను బట్టి, అలాగే ఎంత వానపాములు ఎరువు తయారు చేయాలో దాన్ని నిర్ధారించుకొని మన వానపాముల తొట్టెలు అనేవి మరి నిర్మించుకోవడం మంచిది. దీనికోసం ఒక తొట్టె కనుక వెడల్పు పొడవులు కనుక చూసుకుంటే, మనం వెడల్పు అయితే 1 మీటరు ఉండే విధంగాను, పొడవు అనేది వారికి ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని ఎంత మార్చాలనుకుంటే అంత పొడవు నిర్మించుకోవచ్చు. 10 అడుగులు, 20 అడుగులు, 50 అడుగుల వరకు కూడా మరి తొట్టి తాలూకు పొడవు అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఎత్తు చూస్తే కనుక 1.5 అడుగు అంటే 75 సెంటీమీటర్లు ఉండే విధంగానే మనం కనుక తొట్టి ఎత్తును కనుక పెట్టుకుంటే కూలీలకి చాలా సులువుగా ఉంటుంది. తొట్టి నిర్మాణంలో ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే, తొట్టిపైన వీలైతే కనుక సన్నటి గేజ్ ఐరన్ మెష్ కనుక ఏర్పాటు చేసుకొని వేసుకుంటే మనకి ఎక్కువ కోళ్ళు కూడా ఎక్కువ వెళ్ళవు. అలాగే ఎన్ని తొట్టిలు ఉండాలనేది కూడా వాళ్ళకు ఉండేటువంటి సేంద్రియ ఎరువు వ్యర్థ పదార్థాలు ఎంత వానపాముల ఎరువు తయారు చేయాలనుకున్నారో దాన్ని బట్టి ఆ తొట్టిల సంఖ్యను కూడా రైతు సోదరులు పెంచుకోవచ్చు. అలాగే తొట్టి నిర్మించుకునేటప్పుడు వీలైనంత వరకు ఎత్తు ప్రదేశాలను ఎంచుకోవడం, కొంచెం నీడ, సగం నీడ ఉండేటువంటి తోటల్లో కానీ ఇలాంటి ప్రాంతాల్లో కనుక మనం వానపాముల తొట్టెలు నిర్మించుకొని దాని మీద సూర్యరశ్మి ఎక్కువ పడిపోకుండా, అలాగే వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు నీరంతా తొట్టెల్లోకి చేరిపోకుండా పైన ఈ షెల్టర్ అంటాం, షెడ్ అయితే తప్పనిసరిగా మనం నిర్మించుకోవాలి. ఆ తొట్టె అడుగును కూడా ఈ వానపాములు భూమిలోకి బొరియలు చేసుకుంటూ వెళ్ళే విధంగా తొట్టె అడుగు కూడా వీలైనంత వరకు గట్టిగా ఉండే విధంగా రాళ్లతో కాంక్రీట్ లాగా వేసి పైన మనం గచ్చు తయారు చేసుకుంటే వానపాములు భూమి పొరల్లోకి పోకుండా ఉంటాయి. అలాగే వానపాముల విషయానికి వస్తే మనకు చాలా రకాల వానపాములు ఉన్నప్పటికీ మరి యూడ్రిలెస్ యూజేనే, అలాగే ఐసీనియా ఫోర్టిడా అంటాం, ఈ 2 రకాలు బాగా ఉపయోగపడతాయి. ఒకసారి వానపాములు వేస్తే కనుక మళ్ళీ సంతతి అభివృద్ధి పరచడానికి ఆ సైకిల్స్ 90 నుంచి 130 రోజులు కాలపరిమితి అనేది తీసుకుంటుంది. తొట్టెను నింపే విధానంలో జాగ్రత్తలు ఏంటంటే, మనం కింద వరుసలో చూసుకుంటే కనుక ఏదైనా మొక్కజొన్న చొప్ప కానీ, లేకపోతే చెరుకు చొప్ప కానీ, లేకపోతే అరటి బోధులు కానీ, లేదంటే ఈ కొబ్బరి మట్టలు ఏమైనా కింద వరుసలో మనం ఒక 4 ఇంచీల వరకు కూడా వాటిని వేసుకుంటే కింద నుంచి ఎయిరేషన్, అంటే పైన మట్టి అన్నీ వేసినా కానీ కింద కొంచెం లూజ్గా ఉండడం వల్ల మనకి ఎయిరేషన్ కూడా కొంతవరకు రావడానికి, వానపాములకు కూడా ఆక్సిజన్ అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కిందన అలా నింపుకోవాలి. ఇంకా వరుసలు నింపేటప్పుడు మరి చూసుకుంటే మరి తప్పనిసరిగా బాగా చివికిన పశువుల పెంట కానీ, లేదంటే వ్యవసాయ వ్యర్థాలను కానీ వేయాలి, లేదంటే సగం కులినటువంటి వ్యవసాయ వ్యర్థాలను వేయాలి.
ఆ తొట్టిలో పచ్చి కలుపు మొక్కలు కానీ పచ్చి మొక్కలు కానీ ఇలాంటివి వేస్తే అవి ఎక్కువగా తినవు. ఆ పచ్చి మొక్కలు వేసేటప్పుడు అవి మళ్ళా కుళ్ళే టైంలో వాటి నుంచి ఈ ఆమ్లాలు ఎక్కువగా విడుదల కాబడి వానపాములు అక్కడ ఉండకుండా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే అందులో రబ్బర్ ముక్కలు కానీ గాజు పెంకులు కానీ పచ్చి మొక్కలు కానీ ఇలాంటివి పాలిథీన్ ఏవైనా కవర్స్ కానీ ఇలాంటివన్నీ లేకుండా ఓన్లీ మనకి ఏంటంటే ఈ వ్యవసాయ వ్యర్థాలు పంట వ్యర్థాలు గత్తం మాత్రమే ఉండే విధంగా మరి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి వానపాముల ఎరువు త్వరగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తొట్టి నింపేటప్పుడు కూడా త్వరగా కుళ్ళేవంతా కూడా పై వరుసల్లో వచ్చేటట్టు ఆలస్యంగా కుళ్ళేటివన్నీ కూడా కింద వరుసలో ఉండే విధంగా మనం నింపుకోవాలి. ఈ విధంగా వరుసలుగా తీసుకుంటూ కొంచెం వరకు కూడా ఈ పేడ నీరు ఒక 4-5 రోజులు మాగినటువంటి పేడ నీరు కూడా ఒక వరుసలో చిలకరించడం, మళ్ళీ వ్యవసాయ వ్యర్థాలను ఒక 4-5 ఇంచీలు పెట్టడం, దాని మీద కొంచెం మట్టి కూడా ఒక వరుస వేయటం. ఈ విధంగా వ్యవసాయ వ్యర్థాలు పశువుల పెంట లేకపోతే మట్టి వేసి పై వరుస వచ్చేటప్పటికి మనం ఈ పశువుల పేడ 4-5 రోజులు అయిపోయినటువంటి పశువుల పేడను మట్టితో కలిపేసి పై వరుసను కనుక మనం వేసి ఒక 2 రోజులు వదిలేయాలి. 2 రోజులు వదిలిన తర్వాత ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా కొంచెం కుళ్ళి లేయర్స్ అవన్నీ కూడా వరుసలు కిందకి వెళ్తాయి కొంచెం. అప్పుడు మనం ఒక 4 రోజులు పోయిన తర్వాత ఇంకా కుళ్ళినప్పుడు ఏంటంటే వచ్చేటువంటి ఆమ్లాలు కానీ ఏదైనా యాసిడ్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా బయటకు పోయిన తర్వాత వానపాములను బయట నుంచి తెచ్చుకొని చదరపు మీటర్కు 1000 వరకు కూడా మనం వానపాములు విడిచిపెట్టుకోవాలి. అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా అంటే ఈ నింపిన తర్వాత మనం నీటిని కూడా ఉదయం సాయంత్రం చిలకరిస్తూ నీటిని పెట్టుకోవాలి. దాంట్లో చూస్తే మరి తేమ అధికంగా ఉండకూడదు, మనం నీరు మరీ ఎక్కువగా పెట్టేయకూడదు. అలాగని ఎక్కువ రోజుల పాటు బెట్టకు కూడా గురి చేయకుండా ప్రతిరోజు లేదంటే 2 రోజులకు ఒకసారి ఆ తొట్టిలో ఉండేటువంటి తేమ చూసుకొని దాన్ని మనం నీటిని అందిస్తూ ఉండాలి. అలాగే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటప్పుడు మనకి వేసవి కాలంలో కానీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే మరి నీటి తడులు దగ్గరగా నీటిని అందించడం. అలాగే షెడ్స్ కూడా వీలైనంత వరకు ఈ గడ్డితో నిర్మించుకున్న షెడ్స్ అయితే అవి కూడా ఎక్కువగా లోపల చల్లదానాన్ని ఎక్కువగా ఉంచి వానపాములకు ఇబ్బందికరంగా ఉండవు కాబట్టి షెడ్ నిర్మాణంలో కూడా ఈ జాగ్రత్తలు మరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 60 నుంచి 90 రోజుల్లోనే వానపాముల ఎరువు అనేది మరి తయారవుతుంది. మరి తయారయ్యేటువంటి వానపాము ఎలా ఉంటుంది చూస్తే టీ పొడి మాదిరిగా పై లేయర్లో చిన్న పొడి మాదిరిగా మనకి ఆ పెల్లెట్స్ అంటాం, వర్మి కాస్టింగ్స్ అని కూడా ఉంటారు వాటిని. అవి చూస్తే ఆ విధంగా మనకి పైన లేయర్లో కనిపిస్తాయి. అలా తయారైందంటే వానపాముల ఎరువు బాగా తయారైందని అర్థం. ఆ రంగు కూడా చూస్తే నల్లని జేగురు రంగు కలిసి ఉన్నటువంటి రంగులో కనిపిస్తుంది. మనం వాటిని చూస్తే వాసన కూడా రాదు. అలాగే గమనించిన తర్వాత మనం నీటిని పోయడం అనేది ఆపేయాలి. అప్పుడు వానపాములన్నీ పైన ఒక ఈ గన్ని బ్యాగ్ అంటాం, జూట్ బ్యాగ్ కానీ గన్నీ బ్యాగ్ కానీ గోనె సంచులు కనుక పైన కప్పితే వానపాములన్నీ కూడా నీటిని ఆపడం వల్ల పైప్ లేయర్లకు కానీ ఇలాగ వచ్చేస్తాయి, లేదంటే అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. అప్పుడు చూసుకొని ఒక్కొక్క లేయర్గా కానీ ఉన్నటువంటి వానపాములు ఈ ఎరువుని పోగు చేసుకొని మనం మళ్ళీ జల్లించుకుంటే కనుక వచ్చిన ఎరువు అంతటిని మనం నిల్వ చేసుకోవాలి. అలాగే పశువుల ఎరువుతో కనుక ఈ వానపాముల ఎరువును పోల్చుకుంటే సుమారు 3 నుంచి 5 రెట్ల వరకు కూడా ఈ నత్రజని భాస్వరం పొటాష్ తాలూకా పోషక విలువలు కూడా పెరుగుతున్నట్టు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వెర్మి కంపోస్టును వాణిజ్య పంథాలో ఉత్పత్తి చేస్తున్న రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండల రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇదేంటంటే సంవత్సరానికి ఒక 8 నుంచి 9 బ్యాచ్లుగా వస్తుంది. మాకు మొత్తంగా ఒక 500 నుంచి 600 టన్నులు వస్తుంది పచ్చిపెండ. ఒక ట్రాక్టర్ వచ్చేసి 4 నుంచి 5 టన్నులు పచ్చిది వస్తుంది. మేము దాన్ని ఎర్రలేసి తయారు చేసేసరికి మాకు 900 కేజీలు అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి మాకు వచ్చేటటువంటి ఆదాయము ఒక 500-600 టన్నులు చేస్తే మాకు నెలకు అన్ని ఖర్చులు పోను ఒక 20 నుంచి 30 వేలు మిగులుతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క షెడ్ యొక్క పొడుగు 300 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 33 ఫీట్లు. మేము వేసింది టోటల్గా దీంట్లో 60 బెడ్లు వేసాము. 60 బెడ్లలో నుంచి మాకు ఒక్కొక్క బెడ్ నుంచి టన్ను నుంచి టన్నున్నర వస్తూ ఉంటుంది తీసినప్పుడల్లా. ఇట్లాంటివి 2 షెడ్లు ఉన్నాయి.